where the stars align. We lose ourselves in the rhythm divine. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు మీరు. సో ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి చాలా చిన్న వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేసేయండి. అలాగే చాలామంది కొత్తగా ఛానల్ చూస్తున్నారు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి. ఎస్, ఈరోజు మార్నింగ్ మేమైతే ఇలా రెడీ అయిపోయాం. మా ఆయన బర్త్డే. సో అందులో నేను థంబ్నెయిల్లో పెట్టాను, విషెస్ చెప్పొద్దు, వీడియో మొత్తం చూసేసేయండి, ఎందుకో మీకే తెలిసిపోతుంది అని చెప్పి. ఎందుకు విషెస్ చెప్పొద్దు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తానమాట. సో ఇక్కడైతే మేమైతే ఉదయానికే రెడీ అయిపోయాము. ఈరోజు నేను ఈ చీర కట్టుకున్నాను. దిస్ ఈజ్ న్యూ శారీ. ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఫస్ట్ అయితే కొన్ని ఫొటోస్ తీసుకుందాము కిందనని. లాన్లోకి అయితే వచ్చేసాం అనమాట. సెల్లు అస్సలు చిన్ను ఎక్కడుంటే అక్కడే ఉంటాడండి, అస్సలు వదలడు. ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకుని బయలుదేరదామని లాన్లోకి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ మా హస్బెండ్ బర్త్డే అసలు చేసుకోరు అనమాట. బర్త్డే ఎందుకు చేసుకోరు, ఎన్ని అసలు మేము ఫేస్ చేసాము అంటే నా పెళ్ళైన తర్వాత. అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన బర్త్డే చేసుకోలేదు. ఇన్సిడెంట్స్ జరిగినాయని చెప్పేసి బర్త్డేని అసలు సెలబ్రేట్ చేసుకోరు. అందుకే మీకైతే విషెస్ చెప్పొద్దు అని చెప్పాను. మా హస్బెండ్ అన్నారు, విషెస్ చెప్పొచ్చు పర్లేదు, బట్ బర్త్డే మాత్రమే చేసుకోను నేను అని చెప్పి అన్నారనమాట. కానీ నేనేంటంటే అసలు ఆ బర్త్డే అన్న విషయాన్ని మేము గుర్తు చేసుకుని ఆ రోజు అయితే మేము సెలబ్రేషన్స్ అయితే చేసుకోమన్నమాట. అయితే నేను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. మేమేం చేసామంటే, నేను ఒక్కసారి మా పెళ్ళైన తర్వాత దుబాయ్ మేము వెళ్ళిన కొత్తల్లో పిల్లలు పుట్టి అప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. మా పెళ్ళయి 4 years అవుతుంది అనమాట. మా పెళ్ళైన ఫస్ట్ ఇయర్కే పిల్లలు మాకు పుట్టేశారనమాట. ఫస్ట్ ఇయర్లోనే మాకు ఆగస్ట్ 12th మ్యారేజ్ అయింది. ఆగస్ట్ 23rd పిల్లలు పుట్టారనమాట, 1 year లోపలే. సో అది మా లైఫ్. సో అయితే నేనేంటంటే దుబాయ్ వెళ్ళిన తర్వాత, సో ఇక్కడైతే మా జర్నీ వైజాగ్ స్టార్ట్ అయిందండి. ఎందుకు వెళ్తున్నాం వైజాగ్ అనేది ఇందులో మీరు చూడొచ్చు. అంటే సెలబ్రేషన్స్, బర్త్డే అనేది అయితే మేము పెట్టుకోము. సో ఆ రోజు నార్మల్ ఒక క్యాజువల్ డే ఎలా నడుస్తుందో అలాగనే మేమైతే స్టార్ట్ అయిపోయాం. మ్యాక్సిమం చిన్ను ఇండియా వచ్చిన తర్వాత ఏదో ఒకటి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళడం కానీ, మేము బయటకు వెళ్ళడం కానీ అలా చిల్ అవుతూ ఉంటాం అనమాట. సో మాకైతే చిన్నుకైతే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అసలు ఆయన కాఫీ టీ కూడా తాగరు. బట్ ఇప్పుడు అప్పుడప్పుడు నేను కాఫీ టీ పెట్టిస్తే అప్పుడప్పుడు తాగుతారు నా కోసం. అదే పర్టికులర్గా ఆయన తాగుతాడని కాదు, ఎప్పుడైనా నేను పెట్టిస్తే తాగుతారంతే. బయట అక్కడ దుబాయ్లో అలా తాగరు. అండ్ ఇక్కడైతే మేము ఏం చెప్తున్నానంటే, నేను ఫస్ట్ టైం దుబాయ్ వెళ్ళిన తర్వాత ఒక్కసారి నేను ఈవెన్ చాలా మనకి క్యూరియస్గా ఉంటుంది కదండి పెళ్ళైన తర్వాత. ఎస్, ఇక్కడ మేము దసపల్లాకి వచ్చేసాం అనమాట లంచ్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే నార్మల్ లంచ్, క్యాజువల్ లంచ్. మేమైతే నేను చిన్ను థాలీ తీసుకున్నాము, వెజ్ థాలీస్. వాళ్ళు బిర్యానీ అండ్ ఫిష్ ఒకటి, కొరమీన్ ఫిష్ అనమాట, అది చెప్పుకున్నారు ఫ్రై. అయితే నేను ఫస్ట్ బర్త్డేకి అక్కడ దుబాయ్ వెళ్ళిన తర్వాత, ఎవరైనా కొత్తగా పెళ్ళయ్యి మనం ఫస్ట్ టైం హస్బెండ్ని కలిసి ఉంటున్నామంటే చాలా క్యూరియస్గా ఉంటుంది. ఇంకా అప్పుడు ఏజ్ ఏం తెలియదు కదా. ఇంట్లో మనకి ఏంటంటే అత్తయ్య వాళ్ళు చెప్పినా మనం అసలు లైట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు నేను ఏం చేశానంటే బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాను అనమాట. మా హస్బెండ్కి తెలీదు. మా హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా బెలూన్స్ కట్టి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చానమాట, మొత్తం బర్త్డే ప్లాన్. అయితే నాకైతే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఆ రోజు బర్త్డే క్యాజువల్గా కేక్ కట్ చేసి, చిన్ను కేక్ కూడా కట్ చేయరు. చెప్తున్నాను కదా, బర్త్డే అన్న సంగతే గుర్తుపెట్టుకోరనమాట మేము. సో అయితే ఆ రోజు అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయి, ఆ నైట్ అయిపోయింది. మరుసటి రోజు అండి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మామూలు వారు కాదు అది, మా ఇద్దరి మధ్య బీభత్సమైన వారు, చాలా పెద్ద వారు జరిగింది. మ్యాటర్ ఏంటనేది పక్కన పెడితే ఇంకా ఇద్దరం విడిపోతామేమన్నంత పెద్ద వారు అనమాట. అంత పెద్ద వారు జరిగినాక లైఫ్లో మళ్ళీ నేను ఆయన బర్త్డే రోజు విషెస్ మాత్రం చెప్తాను. ఇప్పటికీ స్టిల్ నేను ఉదయం ఈరోజు నిన్న బర్త్డే రోజు లేచినప్పుడు కన్నా నీకు విషెస్ చెప్పాలా, నీ స్టేటస్ పెట్టాలా అంటే ఇంకా ఆ ట్రాన్స్లో నేను ఉండిపోయానండి. అంత భయం అనమాట. ఇంకా అది ఎలా అంటే ఆ గొడవ పీక్స్కి వెళ్ళిపోయిందండి గొడవ. ఇంకిద్దరం ఆల్మోస్ట్ విడిపోతామేమో అన్నంత పెద్ద గొడవ జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము బర్త్డే కేక్ కానీ, ఈవెన్ మ్యారేజ్ డే కేక్ కూడా ఆయన కట్ చేయడు, నేనైతే కట్ చేసేస్తాను. ఆయన చెప్తాడనమాట, నువ్వు కట్ చేసేసే, ఎందుకంటే తన కోసం అని చెప్పేసి నా కోసం నువ్వెందుకు ఇవన్నీ మానుకోవడం అని చెప్పి చెప్తాడు. బట్ నాకేమీ అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. నా బర్త్డే రోజు కేక్ కట్ చేయడం కూడా నాకు నచ్చదు అనమాట బేసిక్గా. సో అయితే అలా అయిపోతుంది అనమాట. ఇక్కడైతే మేము దసపల్ల లంచ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యాం, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంక ఇందులో మాకు ఈ రోజే టైర్ కూడా పంచర్ అయింది, స్టెఫనీ కూడా పంచర్ అయ్యే ఉంది. రెండింటికి టైర్ పంచర్లు వేయించి ఆ స్టెఫనీ తన దగ్గర ఉంచేసి మేమైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం, ఒక టైర్ పెట్టేసి. సో అంతసేపు ఇక్కడ కొంతసేపు చాలాసేపు వెయిట్ చేసాం, ఒక హాఫ్ అన్ అవర్ 15 to 20 minutes వరకు వెయిట్ చేసాం. పిల్లలు చిన్ను అయితే ఎండలోనే ఉండిపోయారు. అలాగా రండి లోపలిగా అన్న కూడా వినలా. తనతో పాటు ఏం చేస్తున్నాడు ఏంటి అని అలా చూసి చాలాసేపు ఉండి ఎందుకో టైర్లు పంచర్ అయిపోయండి. మేబీ చాలా రోజులు ఉన్నాయి. ఇక్కడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇక్కడ ఎంటర్ అవుతున్నాడు కదా.
కాదు నువ్వు ఫోన్ కూడా చేయట్లేదంట, ఫోన్ కూడా చేయట్లేదంట. ఎట్టి మరీ ఎంత కూర్చోమ్మా. తల్లి ఎలా వచ్చి నువ్వు లక్ష్మక్క నా టీ ఇచ్చి దయచేసి కాదు అక్కడ జీరోయే లేదు, ఇంకొకటే లేదు, మైనస్. బా ఏమి ట్యూను. వాటే ట్యూనా. ఏమొచ్చిందర్రా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు పాడారుగా. ఓకే ఓకే. మా టెక్నిక్స్ మళ్ళీ తిను ఇప్పుడు వచ్చాడు కదా, తిను కూర్మ అనమాట. మా హస్బెండ్కి చిన్నప్పటి నుంచి దోస్త్, మా ఫ్యామిలీ అంటే అత్తయ్య వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్ పక్కనే ఉండేవారు ఫ్యామిలీ అంతా. సో తిను ఏంటంటే మా హస్బెండ్కి చాలా అనమాట, ఇంకెంతంటే బ్రదర్ కంటే ఎక్కువ, అంత బాగా ఇద్దరు కలిసి ఉంటారు. ఇప్పుడు దుబాయ్లోనే వర్క్ చేస్తున్నాడు తను. సో తను ఎలా టీచ్ చేస్తున్నారో చూడండి. వచ్చినాక మేమైతే ఈవెన్ కూర్మ రాకపోతే మేము అంత ఫన్ అక్కడ ఎంటర్టైన్ చేసి ఉండే వాళ్ళం కాదు. చాలా ఫన్ ఎంటర్టైన్ చేసి, ఐ మీన్ చాలా ఫన్ ఎంజాయ్ చేస్తూ చాలా ఫన్నీగా ఆ డే అంతా కొంతసేపు గడిచింది. అలాగా ఎక్కువసేపు ఉండలేదు. తను డిన్నర్ చేసి వెళ్దామంటే వద్దు వెళ్ళిపోతాం అన్నాడు. అందుకని ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. మేము కూడా డిన్నర్ చేయకుండానే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అందరం డిన్నర్ అనుకున్నాం ముందు, ఇంకా ఎందుకులే అని చెప్పేసి అందరం మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి వచ్చేసాం. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి మనకు వర్షాలు అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడైతే మేము అంత్యాక్షరి చాలాసేపు ఆడాము, చాలా ఫన్గా ఆడాము, చాలాసేపు ఎంజాయ్ చేసాం అనమాట. అందుకే ఎస్పెషల్లీ బర్త్డే వ్లాగ్ని మేమైతే సెలబ్రేట్ చేసుకోలేదు. బర్త్డే అన్నది మేమైతే సెలబ్రేట్ చేసుకోలేదు. మా హస్బెండ్కి అస్సలు పడదండి. ఐ మీన్ అది విషయం అనమాట. విషెస్ చెప్పొచ్చు, చెప్తారు అందరూ, బట్ మేము ఏంటంటే అసలు ఆ సెలబ్రేషన్స్ ఆ డేనే మర్చిపోతాం. అంటే ఇంకా ఆయన లైఫ్లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుంటాయి, అవన్నీ నేను ఎప్పుడు అడగలేదు. బట్ మేము కట్ చేసుకోము, మేము చేసుకోము అంటే దట్స్ ఇట్. ఎందుకంటే ఎవరి లైఫ్లో ఏముంది, ఐ మీన్ ఏం జరుగుతుంది, లైక్ మనకేంటి దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉంది అన్నప్పుడు ఒకసారి చెప్పినప్పుడు డెఫినెట్గా మనం అది అందులో నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి ఏదైనా లైక్ మనం బర్త్డేలు చేసుకుంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ రావడం ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ జరిగి ఉండొచ్చు. సో నేను ఎక్స్పీరియన్స్ చేసి అంత పెద్ద మేజర్ గొడవ మా ఇద్దరి మధ్య జరగడం అనేది, సో అది నాకు ఇంకా చాలు కదా, ఆ ఎక్స్పీరియన్స్ చాలు మనకి. ఇంకా దాని జోలికి కూడా మనం పోమన్నమాట. ఎవరికైనా ఉంటుంది హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేయాలని, సో ఎవరికి ఉండదండి. అందులో మనం పెళ్ళైన కొత్తల్లో అయితే ఇంకా సో మన లైఫ్ మన ఇది ఇలా చాలా ఆలోచనలు చాలా ఇవి ఉంటాయి కదా. సో అలా ఆ క్యూరియస్తో నేనైతే చేసేసాను. బట్ అది ఫేస్ చేసిన తర్వాత అయితే ఇంక పూర్తిగా స్వస్తి చెప్పేసాం బర్త్డేకి. కొత్త డ్రెస్ బర్త్డే కోసమని కొనుక్కోము. ఎప్పుడైనా అయింది కొత్త డ్రెస్సులు మామూలుగా మనం క్యాజువల్గా షాప్ చేస్తాం కదా, అప్పుడు ఆ బర్త్డే డ్రెస్ ఉండిపోతే ఆయన వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వచ్చారు కదా తను మా మామగారు, సో ఆ డ్రెస్ ఉండిపోతే వేసుకుంటారు అంతేగాని స్పెషల్గా బర్త్డే కోసం డ్రెస్ కొనుక్కొని వేసుకోరు. అయితే కొంచెం ఇక్కడ అంతా షాడో ఐ మీన్ డల్గా ఉంది, డార్క్గా ఉంది, ఇగ్నోర్ చేయండి. అండ్ ఇది టోటల్ బర్త్డే వ్లాగ్ అనొద్దు, ఇది మన ఒక డే వ్లాగ్ అనమాట. ఎలా అనిపించింది ఇక్కడ కనిపిస్తున్న అందరూ మా ఇద్దరు తోటికోడలు అక్కలు వాళ్ళ పిల్లలు, సో అలా ఫ్యామిలీ అంతా ఇప్పుడు వచ్చిన కూర్మ వాళ్ళ ఫ్యామిలీ. సో చాలాసేపు ఈ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మేమైతే స్పెండ్ చేసి కొద్దిసేపటి తర్వాత ఒక 1 hour 1.5 hour వీళ్ళైతే రెడీ అయిపోతున్నారు వెళ్ళిపోవడానికి. అండ్ ఈవెన్ అత్తయ్య అసలు వీడియోలోనే మీకు కనిపించలేదు కదా, మేము వచ్చినాక ఇంకేంటంటే వేడిగా ఉందని చెప్పేసి రూమ్లోకి వచ్చేసాం. కొంతసేపు బయట కూర్చొని మాట్లాడుకున్నాం, మామిడి పళ్ళు అవి కోసి తిన్నారు, ఇంకా లోపలికి వచ్చేసాం అనమాట. ఇంకా అత్తయ్య ఏంటంటే క్యాజువల్గా ప్లేస్ ఎక్కువగా ఉండే స్పేసెస్గా ఉంటే వచ్చి ఆవిడ కూర్చోగలరు. ఇంక మాకే సరిపోలేదు రూమ్ అంతా. ఇంకా అత్తయ్య కూడా ఫీవర్ అది ఉంది కాబట్టి పడుకున్నారనమాట. మేమైతే ఈ డేని ఇలా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చిందని అనుకుంటున్నాను. చాలా చిన్న వ్లాగ్, చిన్న వీడియో, అస్సలు మిస్ చేయకండి అండ్ స్కిప్ చేయకండి. కొత్తగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఛానల్ ముందుకు తీసుకెళ్తారని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే లైక్ అనేది అసలు ఇవ్వడం మర్చిపోకండి. లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ మన వీడియోస్కి. సో లైక్ ఇస్తూ ఇంకా మంచి కంటెంట్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా మీ అందరికీ నచ్చే కంటెంట్ కూడా ముందుకు తీసుకెళ్తూ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ మరుసటి రోజు నేను చిన్ను అయితే మళ్ళీ వైజాగ్ వెళ్ళాము. నైట్ వచ్చేసి మరుసటి రోజు జస్ట్ ఒక పని ఉంటేను ఇద్దరం బయటకు వెళ్ళాం అనమాట. సో నేనేదో కొంచెం షాప్ చేసుకొని అలా వచ్చేసాను అనమాట ఇద్దరం. నేనైతే ఇలా జస్ట్ క్యాజువల్ డ్రెస్, అస్సలు సమ్మర్ మామూలుగా లేదండి. ఒకవైపు సాయంత్రానికి వర్షం పడిపోతుంది, కానీ మళ్ళీ ఉదయం యాజ్ యూజువల్
మనకి వేడైతే గట్టిగానే ఉంటుందన్నమాట. సో దాన్ని అయితే నేనైతే ఎండకు అస్సలు ఉండలేను. సో మ్యాక్సిమం ఏసీలోనే ఉండడానికి ట్రై చేస్తూనే ఉంటాను కూడా. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అస్సలు స్కిప్ చేయకండి, అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా ఏమేమి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉండాలి. అలాగే చాలామంది కొత్తగా ఛానల్ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, కొత్త టిప్స్ అడుగుతున్నారు. చాలా హ్యాపీ నేను మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కానీ మీ అందరితో మాట్లాడుతూ ఉండడం కానీ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. బాయ్.